Welcome to Movie Mania. కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమా అప్డేట్స్ కోసం మూవీ మానియా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు? సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చింది మూవీ మానియా. క్రేజీ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. మేజర్ ప్రీమియర్స్, సోల్జర్ ఫ్యామిలీస్ కంట నీరు, F3 ట్రిపుల్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్, సలార్ క్లైమాక్స్ అప్డేట్ వైరల్, అంటే సుందరానికి ట్రైలర్ డేట్ ఫిక్స్, రెడీ ఫర్ రిలీజ్ మూవీస్ లో మోస్ట్ అవైటెడ్ మేజర్. ఈ సినిమా కేవలం 2.5 గంటల సినిమా కాదు, ప్రతి పౌరుడిని కదిలించే ఓ ఎమోషన్, సోల్జర్స్ ఫ్యామిలీలకు సంబంధించి ఓ జ్ఞాపకం, దేశ చరిత్రలో చెరగని ఓ సంతకం, ఓ మేజర్ త్యాగానికి వీరత్వానికి ప్రతీక. మేజర్ ప్రీమియర్స్ చూసిన సోల్జర్స్ కుటుంబాలు కన్నీరు పెట్టుకున్నారట. ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాల్లో కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ F3. ఈ సినిమా ఎంత ఫన్ ఇస్తుందో అందరికీ తెలిసిందే. అందుకు F3 ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అంటూ అనౌన్స్ చేసింది చిత్ర టీం. దీనికి సంబంధించి ప్రోమో రిలీజ్ చేసింది. అలాగే హైదరాబాద్ దసపల్లా హోటల్లో F3 ట్రిపుల్ బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ నిర్వహించింది. F3 విడుదలైన ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. అయితే కథలో క్వాలిటీ విషయంలో మొదట పెదవి వేసిన వారు కూడా F3లో ఫన్కి మాత్రం ఫిదా అయిపోయారు. దాంతో సినిమా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఆ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ జరుపుకుంది F3 టీం. ఇండియన్ సినిమా హిస్టరీలో నటన విశ్వరూపానికి పెట్టింది పేరు కమల్ హాసన్. యూనివర్సల్ హీరో లేటెస్ట్ మూవీ విక్రమ్. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్లతో కలిసి కమల్ చేస్తున్న ఈ మూవీ స్టంట్ మేకింగ్ విజువల్స్ రిలీజ్ చేశారు.
క్లాసిక్ టచ్లో ఉన్న మూవీస్తో వందల కోట్ల కలెక్షన్ రాబట్టే హీరో కంటెంట్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు ఆమిర్ ఖాన్. ఇప్పుడు అలాంటి క్లాసిక్ స్టోరీతో వచ్చాడు. అదే లాల్ సింగ్ చద్దా. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. సలార్ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఆల్రెడీ ప్రభాస్కు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చేసింది. ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో సినిమా కావడంతో ఇంకా అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో ఓ రూమర్ చక్కర్లు కొడుతుంది. సలార్ గత ఏడాదే సెట్స్ మీదకు వెళ్ళి కొంత షూటింగ్ను కూడా పూర్తి చేసుకుంది. ఆ తర్వాత కరోనా మళ్ళీ విజృంభించడం మరియు ఇతర కారణాల వల్ల షూటింగ్కు బ్రేక్ పడింది. అయితే గత వారమే ప్రశాంత్ నీల్ సలార్ చిత్రీకరణను రీస్టార్ట్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్లో ప్రత్యేకంగా వేసిన సెట్లో ప్రభాస్ పై కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారట. ఈ సినిమా క్లైమాక్స్ కు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. సలార్ క్లైమాక్స్ మొత్తం సముద్రంలో జరుగుతుందట. ముఖ్యంగా సముద్రం లోపల చేసే చేజింగ్ యాక్షన్ సీక్వెన్స్ ఓ రేంజ్ లో ఉంటుందని, సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ న్యూస్ తో డార్లింగ్ ఫ్యాన్స్ ఆందోళనగా ఉన్నారని టాక్. ఎందుకంటే ప్రభాస్ లాస్ట్ మూవీ రాధేశ్యామ్ క్లైమాక్స్ కూడా సముద్రంలోనే ఉంటుంది. ఈ మూవీ మార్చి 11న ఎన్నో అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. రాధేశ్యామ్ దెబ్బకు నిర్మాతలు, బయ్యర్లు భారీగా నష్టపోయారు. ఈ సినిమా డిజాస్టర్ కావడానికి బలహీనమైన క్లైమాక్స్ ఒక కారణం అనేది విశ్లేషకుల మాట. ఇప్పుడు సముద్రంలో క్లైమాక్స్ అంటే మళ్ళీ ఫ్లాప్ సెంటిమెంట్ చుట్టుకుంటుందేమో అనే భయం ప్రభాస్ ఫ్యాన్స్ లో ఉందట. అంటే సుందరానికి ఈ సినిమాతో నాని మరో కూల్ ఎంటర్టైనర్ తో అట్రాక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది. ఇంతకీ అంటే సుందరానికి ట్రైలర్ ఎప్పుడు రాబోతుంది? అంటే సుందరానికి ఈ మూవీతో మరో బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు నాని. శ్యామ్ సింగరాయ్తో క్లాసిక్ ఇంటెన్స్ సబ్జెక్ట్తో ఆడియన్స్తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న నాని ఇప్పుడు కంప్లీట్ కాంట్రాస్ట్ సబ్జెక్ట్గా అంటే సుందరానికి చేశాడు. నజరియా ఫహద్తో జతకట్టి ఎంటర్టైన్ చేయబోతున్నాడు.
సుందరానికి సినిమా నుంచి సాంగ్స్, ఫస్ట్ గ్లిమ్స్, మధ్యలో మేకింగ్ షార్ట్స్, బ్లూపర్స్ ఇలా ప్రతి అప్డేట్తో సినిమా పట్ల హైప్ క్రియేట్ చేస్తూ వచ్చారు. అయితే ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు అని అందరూ ఎదురు చూశారు. ఎప్పుడు ట్రైలర్ రిలీజ్ చేస్తారో అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ హిట్ తో రాక్ స్టార్ యష్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇప్పుడు యష్ పాత సినిమాలన్నీ వేరే భాషల్లో డబ్ అవుతున్నాయి. అలా రారాజు పేరుతో యష్ పాత సినిమా తెలుగులోకి డబ్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను వివి వినాయక్ లాంచ్ చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. పద్మావతి సుబ్బారావు గత 25 ఏళ్ళగా కోర్స్ ఆయన ఎప్పటి నుంచో గుంటూరులో ఆల్మోస్ట్ అన్ని సినిమాలు ఆయన రిలీజ్ చేశారు. ఇప్పుడు మా అందరికీ చాలా కావాల్సిన వ్యక్తి అయిన సుబ్బారావు ఇప్పుడు కొత్తగా ప్రొడక్షన్లోకి వచ్చారు. వచ్చి యాష్ కేజీఎఫ్కి ముందు పిక్చర్ ఇది రారాజు అనే టైటిల్తో రిలీజ్ చేస్తున్నారు పద్మావతి పిక్చర్స్ పేరు మీద. ఇది మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని సినిమాలు పద్మావతి పిక్చర్స్లో ఆయన నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సుబ్బారావు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మా పద్మావతి పిక్చర్స్ బ్యానర్లో కన్నడ రాకింగ్ స్టార్ యాష్ కేజీఎఫ్ హీరో నటించిన ఈ రారాజు చిత్రాన్ని జూన్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. మా ట్రైలర్ని లాంచ్ చేసిన మెగా డైరెక్టర్ వివి వినాయక్ గారికి మా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇది ఇవాల్టి మూవీ మానియా. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.